సముద్రాల ప్రభాకర్ సతీమణి జయ జన్మదినాన్ని పురస్కరించుకొని దేవరకొండ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలోని జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించిన విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా దేవరకొండ లయన్స్ క్లబ్ ట్రెజరర్ సముద్రాల ప్రభాకర్ మాట్లాడారు. సముద్రాల ప్రభాకర్ సతీమణి జయ జన్మదినాన్ని పురస్కరించుకొని దేవరకొండ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలోని జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించిన విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు నాళ్ల గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అధ్యక్షులు వనం భిక్షమయ్య, ప్రధాన కార్యదర్శి గుద్దేటి జంగయ్యలు పోటీ ప్రపంచంలో విద్యార్థులు విజయ లక్ష్యాలను చేరుకోవాలని, క్రీడల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని, క్రీడాకారులుగా రాణించడం కోసం ఉపాధ్యాయుల కృషి అద్వితీయమని తెలిపారు. లయన్స్ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, క్రీడాకారుల కోసం లయన్స్ క్లబ్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వనం భిక్షమయ్య, సెక్రటరీ గుద్దేటి జంగయ్య, ట్రెజరర్ సముద్రాల ప్రభాకర్, జయ, నీల బుచ్చయ్య, కర్ణాటి గోవర్ధన్, జోనల్ చైర్మన్ చెరుపల్లి జయలక్ష్మి, డాక్టర్ పిజే శ్యామ్సన్, సత్యనారాయణ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెలిసింది. అలాగే మా గురించి, నా పేరు సముద్రాల ప్రభాకర్, మా శ్రీమతి పేరు సముద్రాల జయ. మాది జయ శారీ సెంటర్. మా మేడం చదివింది 10th క్లాస్, గర్ల్స్ హై స్కూల్లో చదివింది. 10th క్లాస్ చదివినా కూడా బిజినెస్ పరంగా లక్షల్లో బిజినెస్ చేస్తుంది. అదేంటో సార్, బిజినెస్ 10th క్లాస్ చదివినా అనేది కూడా ఎవరు వెనకంజ వెళ్ళకుండా పట్టుదల జంగా సార్ చెప్పిండు. ఆ విధంగా అందరూ కానీ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరు ముందు స్టార్ట్ చేయండి. ఒక అడవి ప్రాంతంలో చెట్ల కింద ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందో అటువంటి వాతావరణంలో ఇటువంటి వాతావరణం ఎక్కడ మీకు లభించదు. అంత చక్కటి వాతావరణంలో ఉన్నారు. మీ హెల్త్ కూడా అంత బాగుంటుంది. మరి అంత చక్కటి వాతావరణంలో మీరు చాలా చక్కగా చదువుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు అందరూ బాగా చదవాలని కోరుకుంటున్నారు. ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఏర్పడి దాదాపు 40 సంవత్సరాలు కావస్తున్నది. 40 సంవత్సరాల నుంచి దేవరకొండ పరిసర ప్రాంతాలలో కొన్ని వేల సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము. మరి 40 సంవత్సరాల నుంచి అప్రతిహతంగా ప్రతి సంవత్సరం మరి కొన్ని కోట్ల రూపాయలు వారి లాభాపేక్ష ఉండదు. అందులో ఉన్నటువంటి వాళ్ళు వారికి శక్తి మేరకు వారి అమౌంట్ను ఇవ్వడం వల్ల మనం అదేవిధంగా దాతల నుంచి ఫండ్స్ను సేకరించి ఆ ఫండ్స్తో మేము ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఎవరైనా సరే సమాజం ఆ రోజుల్లో పోటీ పరీక్షల్లో పోటీ పడి జస్ట్ ఇప్పుడు కొన్ని 100,000 కోర్సులు ఉన్నాయి. అప్పుడు కొన్ని వాళ్ళ ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న వీళ్ళందరూ చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళని మీరు యూజ్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పిన మాట వినాలి. వాళ్ళ మాటలు ఏ మాట చెప్తే ఆ మాటను ఇలా గీత గీసే ఆ గీత ప్రకారం అలాగే